Sabhaya Namaha, Subhodayam, good morning one and all. First of all, happy Science Day to all, especially for science teachers. ఇక్కడ హ్యాపీ సైన్స్ డే టు ఆల్ ఎస్పెషల్లీ ఫర్ సైన్స్ టీచర్స్ అని ఎందుకు చెప్తున్నానంటే ఈ సైన్స్ డే అనేటటువంటిది ఒక్క సైన్స్ టీచర్స్కే కాదు మన అందరికీ కూడా చెందింది. అంటే ఈరోజు ప్రతి ఒక్కరూ మన నిత్య జీవితంలో ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు మనకి సైన్స్ మనలో ఒక భాగం అయిపోయింది, మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. అంటే మనం మానవ పరిణామ క్రమం చూసుకున్నట్టయితే ఆది మానవుడి నుంచి ఇప్పటి వరకు సైన్స్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో మీ అందరికీ తెలుసు. మనం ఈరోజు చార్లెస్ బాబేజ్ ఈరోజు కంప్యూటర్ కనిపెట్టలేకపోతే ఈరోజు మన చేతుల్లో మొబైల్స్ ఉండేవి కావు. అదేవిధంగా మనకి రైట్ బ్రదర్స్ విమానాలు కనిపెట్టలేకపోతే ఈరోజు మనం అంతరిక్షంలోకి వెళ్ళే వాళ్ళం కాదు. అదేవిధంగా ఈరోజు విలియం హార్వే రక్త ప్రసరణ కనిపెట్టకపోతే ఈరోజు మనకి బీపీలు ఈ జబ్బులు ఇవి తెలుసుండేవి కావు మనకి. అంటే ఈరోజు మనం ఎన్ని విషయాలుగా చూసుకున్నప్పటికీ కూడా సైన్స్ లేకపోతే మనిషి లేడు. ఈరోజు మన ఎంత ఉంది, దీని తర్వాత మన స్పీచెస్లో ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. అది ఈరోజు అణువు నుంచి అనంతం వరకు ప్రతి ఒక్కరూ కూడా మన ఈ సైన్స్ అభివృద్ధి చెందినటువంటి విధానం ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ప్రతి ఒక్కరికి ఉంది. అయితే సైన్స్ అంటే ఏంటి? మనం సృజనాత్మకత అని చెప్పి తెలుగులో అంటుంటాం. ఒక విభిన్నమైనటువంటి ఆలోచన. ఈరోజు న్యూటన్ తెలుసు కదా మనకి గ్రావిటేషన్ ఎలా వచ్చిందో. యాపిల్ పండు కింద పడిపోతే అది పైకి ఎందుకు వెళ్ళలేదు అని ఆలోచించాడట. ఆ ఒక్క చిన్న ఆలోచన అనేటటువంటిది గ్రావిటేషన్ అనేటటువంటి ఒక పెద్ద సిద్ధాంతానికి దారితీసి మీ అందరికీ తెలిసిందే. ఆ రోజు మనలాగే అందరిలాగే అతను కూడా యాపిల్ పండు కింద పడిపోయింది, పరిగెత్తుకొని వెళ్ళి తీసుకొని వచ్చి బ్యాగ్లో దాచుకొని తినేద్దామని ఆలోచించుంటే ఈరోజు ఇది వచ్చి ఉండేది కాదు మనకి. అదేవిధంగా ఈరోజు మనం సివి రామన్ లైట్ ఎఫెక్ట్ అంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్ అని చెప్పేసి అతను ఆలోచన విధానం మీ అందరికీ తెలిసిందే, కానీ మరొకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అతను ఒకసారి నౌకలో అలా ప్రయాణం చేస్తూ వస్తున్నాడు. సముద్రంలో ప్రయాణం చేస్తూ వస్తున్నప్పుడు అతనికి సముద్రంలో ఉండేటటువంటి నీరు బ్లూగా ఎందుకు ఉంది, ఆకాశం ఎందుకు నీలంగా ఉంది అని చెప్పి ఆలోచించాడు. అంటే అతను కూడా మనలాగా నౌకలోనో లేకపోతే ట్రైన్లో జర్నీ చేస్తున్నప్పుడు అక్కడ ఏం దొరుకుతాయి, ఇప్పుడు తినడానికి ఏమొస్తాయి, మనం ఆడుకుంటే బాగుందా అని ఆలోచించుంటే మనకి ఈరోజు సిద్ధాంతాలు వచ్చిండేవి కావు మనకి. అతను ఒక విభిన్నంగా ఆలోచించాడు. ఎందుకు అసలు అంటే సముద్రం ఎందుకు నీలంగా ఉంది, ఆకాశం ఎందుకు నీలంగా ఉంది అని చెప్పి ఆలోచించాడు. ఆలోచించిన తర్వాత దాని గురించి ఒకసారి మనం ఆలోచించి ఏదో గోల్ పెట్టేసుకుంటే సరిపోదు. దాన్ని మళ్ళీ మనం అనేక రకాల ప్రయోగాలు చేశాడు అతి తక్కువ డబ్బులతో. అంటే చాలా మంది సైంటిస్టులు అనుకుంటాం, అంటే చాలా మందికి చాలా ఆలోచనలు ఉంటాయి, కానీ ప్రతి ఒక్కటి కూడా డబ్బుతోనే ముడిపడి ఉంది. నేను చెయ్యలేను అని చెప్పి అతను అనుకోలేదు. చాలా తక్కువ. ఆ రోజుల్లో అతను ఖర్చు పెట్టింది కేవలం 200 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టాడు. కేవలం 200 రూపాయలు ఖర్చు పెట్టి అతి తక్కువ పరికరాలతో ఈ స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని అతను తీసుకొచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా చాలా అంటే అతని యొక్క ఆవిష్కరణ ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. అది ఈరోజు రామన్ ఎఫెక్ట్ అనేటటువంటిది అతను చేసిన అతను చేసిన సిద్ధాంతం. ఒక లైట్ని తీసుకున్నాడు. ఒక లైట్ని తీసుకున్న తర్వాత కాంతి కిరణాలు అనేటటువంటివి లైట్ అంటే కాంతి కిరణాలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదైనా ఒక ఆబ్స్ట్రక్షన్ వచ్చినట్టయితే అంటే ఏదైనా ఒక వస్తువు మీద పడినట్టయితే అవేమవుతాయంటే పరావర్తనం చెందుతాయి, అవేమవుతాయి స్కాటర్ అయిపోతాయని చెప్పేసి చెప్పాడు. అవేమవుతాయి అంటే కాంతి కిరణాలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదైనా ఒక వస్తువు మీద పడితే అవి మొత్తం స్కాటర్ అయిపోయి అంటే విబ్జిఆర్ అనేటటువంటి కలర్స్గా బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు అందరికీ తెలిసింది విబ్జిఆర్ అనేటటువంటి కలర్స్గా బయటకు వస్తాయి. అదేవిధంగా అతను దాన్ని తీసుకుని అంటే ఆ ఒక్క చిన్న సిద్ధాంతాన్ని తీసుకుని అనేక రకాలైనటువంటి ప్రయోగాలు చేశాడు. అనేక రకాల కొన్ని వేల పరిశోధన పత్రాలు రాశాడు. ప్రతిదానికి కూడా అంటే వచ్చినటువంటి ఆ తరంగాలు ఏవైతే ఉంటాయో వేవ్స్ ఏవైతే ఉంటాయో
వేవ్ లెంత్ ఏదైతే ఎక్కువ ఉంటుందో దాని ద్వారా స్కాటరింగ్ అనేటటువంటి తక్కువ ఉంటుంది. వేవ్ లెంత్ తక్కువ ఏదైతే ఉంటుందో దాని యొక్క స్కాటరింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. అందువల్ల అతను ఏం చేశాడంటే నీలిరంగు అనేటటువంటి దానికి వేవ్ లెంత్ చాలా తక్కువ ఉండడం వల్ల అది మొత్తం స్కాటర్ అయిపోయి మనకి ఈ సముద్రం అనేటటువంటిది నీలంగా కనిపిస్తుంది. మరి వేవ్ లెంత్ తక్కువ ఉంది అని అంటున్నారు, దానికన్నా వైలెట్ కూడా తక్కువే ఉంటుంది కదా. మరి వైలెట్ కూడా తక్కువే ఉన్నప్పుడు వైలెట్గా కనిపించాలి కదా సముద్రం. ఎందుకు కనిపించదు? ఎందుకు కనిపించదు? వేవ్ లెంత్ తక్కువగా ఉండడం వల్ల సముద్రం అంతా కూడా నీలంగా కనిపిస్తుంది అని చెప్తున్నా. మరి దానికన్నా వైలెట్ కాదు వేవ్ లెంత్ చాలా తక్కువ ఉంటుంది. మరి అటువంటిప్పుడు ఎందుకు నీలంగా కనిపించింది? ఎవరైనా సరే ఎనిబడి సూర్యుడి నుంచి వచ్చినటువంటి కాంతిలో ఆ వైలెట్ తాలూకు పరిమాణం తక్కువగా ఉంటుంది. దాని తాలూకా పరిమాణం ఏదైతే తక్కువగా ఉండడం నుంచి ఆ వైలెట్ అనేటటువంటి లోపలికి వెళ్ళిపోయి ఇది మీకు డామినేట్ చేసి అది బ్లూగా కనిపిస్తుంది. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మరి ఇలాంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవ ప్రిన్సిపల్ గారికి, అలాగే నాతోటి ఉపాధ్యాయులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఫిబ్రవరిలో మనం చేస్తున్నటువంటి సైన్స్ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలుసు. కాబట్టి ముందుగా సైన్స్ ఉపాధ్యాయులకి, విద్యార్థులందరికీ కూడా జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి మన గౌరవ ప్రిన్సిపల్ గారు మరి ఈ రోజు యొక్క ప్రాముఖ్యత, సైన్స్ గొప్పతనము, శాస్త్రవేత్తల తాలూకా పరిశోధనలు, నిజ జీవితంలో సైన్స్ ఎంతవరకు కూడా ఉపయోగపడుతుంది, మరి విద్యార్థులుగా మీరు ఏ విధంగా ఉండాలనేటటువంటి విషయాలని చాలా చక్కగా ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబడుతూ మీకు ఈనాటి ప్రాముఖ్యతల గురించి వివరంగా చెప్పారు. మరి దాని తాలూకా సారాంశం అంతా నిజ జీవితంలో సైన్స్ అనేది లేకపోతే మానవ మనుగడే లేదు అనేటటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తు చేసుకుంటూ, మనం ఈరోజు ఎంత ఆరోగ్యంగా, ఎంత సాంకేతిక యుగంలో మరి ఎంత చక్కగా చదువుకోవడానికి మరి ఆనాటి శాస్త్రవేత్తల తాలూకా పరిశోధనలు, సేవలు కారణమని తెలియజేస్తూ, మరి ఎంత గొప్పగా మనం జీవించడానికి. Dear students, I wish you all a happy Science Day. Science has really done wonders in our lives as well as and in our personal life too. Science made our life easier, healthier, and it protected us from dangerous diseases which have no medicine till now. So this is a time, pandemic time. I appreciate all the scientists for the production of vaccine, and being a botany teacher, of course botany is also biology, a branch of biology. Botany is also called as plant science, so it's worth mentioning about botany rather than science. Children, who is father of botany? Yeah, it is Theophrastus. And who is mother of botany? ఇది కావాలంటే చేయాలి, కాకూడదంటే మరి దారేది, కాకూడదంటే మరి దారేది. ఇలా ఆలోచిస్తేనే విజ్ఞాన పాట వృక్షం ఎత్తుతుంది. ఇలా ఆలోచిస్తేనే
28th February 1928. Every year, the day is celebrated to commemorate the discovery of the Raman effect by the great Indian physicist Sir C.V. Raman on 28th February 1928. He was praised the Nobel Prize in Physics in 1930 for the same. The main objective of National Science Day is to bring awareness to people about the importance of science in our daily life and to encourage the people by popularizing the science and technology. Every year, the day is celebrated with a particular theme. India has a great heritage of science and technology. Indian scripts and Vedas have become the foundation of modern science. What comes into your mind when you hear the name of C.V. Raman? Answer my question. What comes into your mind when you hear the name of Sir C.V. Raman? Normally we hear C.V. Raman name, then we remember only Raman effect. But he is not only a scientist, he is the inventor and the explorer. Sir Chandrasekhar Venkata Raman, Indian physicist who made his motherland to be proud, he becoming the first to win the Nobel Prize for Physics. So, who is the C.V. Raman? How to achieve all of these things and what's the story behind him? Sir Chandrasekhar Venkata Raman was born on 17th November 1888 in the city of Tiruchirappalli at Madras in Tamil Nadu. Raman's father was Chandrasekhar Raman Iyer and his mother was Parvati Ammal. His father initially of a school teacher and became a lecturer in mathematics and physics in Visakhapatnam. He displayed a brilliant mind even as a child and passed his matriculation examination when he was in. I greet you all in wonderful and happiest moment because today's what special? Yes, National Science Day. I am so happy and joy to be here with you and to stand before you. How I would like to tell a few points of science. Treat me right and you will be see the light. Treat me wrong. Kaadu, just for fun and entertainment. Let's start the skit. Get the man with the black right here. Please rock it up right here. హలో మేడం. హలో చెప్పండి. ఇది కారాగార కోచింగ్ సెంటర్ మేడం? అవునండి, కారాగార కోచింగ్ సెంటర్, సీట్ గ్యారెంటీ. మేడం, మా అమ్మాయిని అక్కడ జాయిన్ చేయాలనుకుంటున్నాం, మాకు సీట్ ఇవ్వగలరా? ఆల్వేస్ వెల్కమ్. ఓకే మేడం, మీరు మాకు ఆ కాన్ఫిడెన్స్ ఇస్తే చాలు. మీ అమ్మాయి పేరు ఏం పేరు అన్నారు? తేజ. తేజ ముందు డాక్టర్ తేజ ఎంబీబీఎస్ అని బోర్డు మీరు ఇప్పుడే చేయించుకోండి. మేము డాక్టర్ చేసి పంపిస్తాం. ఓకే మేడం, మరి ఫీజు అది? మీకు తెలియదు ఏముంది చెప్పండి. ఫోన్కి వాటికి చెవులు ఉంటాయి, డైరెక్ట్ వచ్చి మీదైతే మాట్లాడుకుందాం. ఓకే మేడం, మళ్ళీ రేపు మీట్ అవుతాం. సరే. హలో, అవునండి, కారాగార కోచింగ్ సెంటర్ అండి. ఓ, అలా జరిగిందా? నేను మేడంకి ఇన్ఫార్మ్ చేస్తానండి. ఓకే అండి. మేడం ఏమైందమ్మా? పంప మునిగిపోయిందండి. మన పంపేనండి. ఏమైందని? అదేనండి, ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఇన్స్పెక్షన్ ఉందంట. ఉంది. నీ రికార్డ్స్ అన్ని రెడీగానే ఉంచుకున్నావు కదా? నా రికార్డ్స్ అన్ని రెడీ అండి. మనం ఎంసెట్ స్టేట్ ర్యాంక్స్ కోసం స్టూడెంట్స్ 4 గంటలు లేపి స్టడీ అవర్స్ పెడుతున్నాం కదా, ఆ మ్యాటర్ లీక్ అయిపోయిందంటండి. అలా అయిందా? వైస్ ప్రిన్సిపల్ మేడం తీసుకుందా? వైస్ ప్రిన్సిపల్ మ్యామ్. చెప్పే కదా. అదే మేడం, మనం ఎంసెట్ స్టేట్ ర్యాంక్స్ కోసం స్టూడెంట్స్ 4 గంటలు లేపి స్టడీ అవర్స్ పెడుతున్నాం కదా, ఆ మ్యాటర్ ఇంటర్మీడియట్ బోర్డ్ కి లీక్ అయిపోయిందంట. ఈరోజు ఇన్స్పెక్షన్ ఉంది మేడం. దానికి ఇంత టెన్షన్ ఎందుకు మేడం? దానికి అంటారండి మేడం. మీరేం టెన్షన్ పడదు మేడం, నేను పిల్లలందరినీ అడవిలో వదిలేసి వచ్చేసా. అడవిలోనా? వాళ్ళు అలా చదువుకుంటారని? అయ్యో మేడం, వాళ్ళందరికీ ఒక్కొక్క క్యాండిల్ ఇచ్చాను. అడవిలో క్యాండిల్ పెట్టుకొని ఆ లైట్
few minutes back. మేడం 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 ఏమైందమ్మా మళ్ళీ? అదే మన బాడీ మేడం గారు ఉన్నారు కదా, బాడీ మేడం గారు ఉన్నారు. ఏమైంది బాడీ మేడంకి? మేడంకి తగ్గలేదండి. మన క్లాస్ కి ఈరోజు 5 minutes లేట్ గా స్టార్ట్ చేశారు. 5 minutes క్లాస్ లేట్ గా వెళ్ళారా? మన ర్యాంక్ 5000 వెనక్కి వెళ్ళిపోతుంది. అదే కదండి ప్రాబ్లం. వెళ్ళి బాడీ మేడం పిలుచుకోరా. బాడీ మ్యామ్ బాడీ మేడం పిలిచారంటే అవునండి మేడం 5 minutes లేట్ అయింది మేడం. 1 చాప్టర్ పెండింగ్ లో ఉంది. మేడం ఈ 5 minutes క్లాస్ లేట్ గా స్టార్ట్ చేశారా? మన ర్యాంక్ 5000 వెనక్కి వెళ్ళిపోతుంది. అయ్యో మేడం ఫస్ట్ పీరియడ్ కెమిస్ట్రీ మేడం కి ఇచ్చారా? సెకండ్ పీరియడ్ నాకు ఇచ్చారు. మేడం మొత్తం బోర్డ్ మొత్తం రియాక్షన్ తో నింపేశారు. అది అరేంజ్ చేసేటప్పటికి 5 minutes అయింది మేడం. సరే మేడం నెక్స్ట్ మేడం కెమిస్ట్రీ మ్యామ్ మేడం మీ బోర్డ్ మొత్తం రియాక్షన్ తో నింపేశారంట. కెమిస్ట్రీ అంటేనే వేస్ట్ మేడం. అందులో ఆర్గానిక్ కెమిస్ట్రీ రియాక్షన్స్ మరీను. అయినా మీ బోర్డ్ మొత్తం రియాక్షన్స్ ఎవరు నింపమన్నారని గైడ్ మెటీరియల్స్ మిక్స్ పార్టిసిపేట్ నాలో క్లాస్ ఇచ్చామన్నారు కదా. వెళ్ళిపోయింది మేడం. అయినా ఈ ఫ్యాకల్టీకి చాలా బద్ధకమైనట్టుంది. నీకైనా చెప్పాను కదా మిక్స్ పార్టిసిపేట్ నాలో క్లాస్ ఇవ్వమని. ఇచ్చాను మేడం. ఫ్యాకల్టీకి ఒక గ్రైండింగ్ మెటీరియల్, గైడ్స్ అన్ని ఇచ్చాను మేడం. క్లాస్ పట్టేసి ఇచ్చేయడమే. మీరు వెళ్ళి ఇచ్చేయండి. నాకు చాలా బద్ధకమైనట్టుంది. ఓకే మేడం, రేపటి నుంచి నేను చేస్తాను. మేడం మిమ్మల్ని కలవడానికి పేరెంట్స్ వచ్చారు. ఏ ప్రియాంక మేడం? అదే అమ్మా సెకండ్ బైసెస్ టాపర్ ప్రియాంక ఉంది చూడు, తనని పిలుచుకొని రా. ఓకే మేడం. మీ పేరెంట్స్ వచ్చారమ్మా. ప్రియాంక మీ పేరెంట్స్ వచ్చారమ్మా. ప్రియాంక నేను చెప్తున్నాను మీ పేరెంట్స్ వచ్చారు. ఆప్షన్ సార్ నేను జాగ్రత్తగా చెప్తున్నాను విను. ఆప్షన్ ఏ మీ మమ్మీ, ఆప్షన్ బి మీ చిన్నమమ్మీ, ఆప్షన్ సి మీ అక్క, ఆప్షన్ డి మీ చెల్లి. ప్రియాంక నేను జాగ్రత్తగా చెప్తున్నాను విను. ఆప్షన్ ఏ మీ మమ్మీ, ఆప్షన్ బి మీ చిన్నమమ్మీ, ఆప్షన్ సి మీ అక్క, ఆప్షన్ డి మీ చెల్లి. మళ్ళీ జాగ్రత్తగా చెప్తున్నాను విను. నువ్వు చెప్పకపోతే మన కారాగార కోచింగ్ సెంటర్ కే బ్యాడ్ నేమ్. ఏ మీ మమ్మీ, బి మీ చిన్నమమ్మీ, సి మీ అక్క, డి మీ చెల్లి. ఓ చూసారు ఎంత బాగా చెప్పేసిందో. అయ్యో మేడం మీకు ముందే చెప్పాను కదా మీరు జాయిన్ చేయడానికి వచ్చినప్పుడు మీ ఫ్యామిలీ ఫోటోస్ అన్ని ఇమ్మని. ఇప్పుడు చూసారు ఇప్పుడు ఎలా వచ్చారు కదా, ఇచ్చి వెళ్ళండి ఫోటోస్. మేడం ఫీజ్ డీటెయిల్స్ కోసం ఒకరు వచ్చారు మేడం మిమ్మల్ని ఇంకెవడానికి. ఆ ఫీజ్ ఎంత? జస్ట్ 25 lakhs అంతే. అనుకున్నా ఇలాంటి ఏదో జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసాం ముందే. చేతిలో నా చేతిలో ఈ ఫ్లాట్ కంపల్సరీ. ఎందుకంటే నేను ఫీజ్ చెప్తున్నప్పుడు చాలా మంది నాకు పడిపోతున్నారు. 25 lakhs అంటే 10 lakhs ఫీజ్, 5 lakhs మ్యాథ్స్, 5 lakhs గ్రౌండ్, 5 lakhs స్విమ్మింగ్ పూల్. 5 lakhs గ్రౌండ్ అన్నారు కదా, మరి గ్రౌండ్ ఏది? మీరు ఇక్కడ మెట్లు ఎక్కారా? అక్కడ స్టేర్ కేజ్ ఉంటుంది చూడండి, అదే గ్రౌండ్. అంత చిన్నదా? అసలే మీ పిల్లలు టాపర్ అంటున్నారు. అక్కడ అసలు ఆడుకోవడానికి టైం ఎక్కడ కానీ. మరి 5 lakhs స్విమ్మింగ్ పూల్ అన్నారు కదా, మరి స్విమ్మింగ్ పూల్ ఏది? ఇప్పుడు మీరు బాత్రూమ్కి వెళ్ళారనుకో, చిన్న టబ్ ఉంటుందా, అదే స్విమ్మింగ్ పూల్. అదా? అదే వాళ్ళకి అసలు స్నానం చేసుకోవడానికి టైం ఉండదండి. ఎక్కడ స్విమ్ చేస్తారు చెప్పండి. 5 lakhs నడుస్తున్నారు కదా, మరి నాన్ వెజ్ పెడతారా? అయ్యో నాన్ వెజ్ అలాంటి మాటలు ఇక్కడ ఏం మాట్లాడకండి. నాన్ వెజ్ తింటే నాలుగు మంద పారిపోతుంది. అందుకే మేము చక్కగా ఆకుకూరలన్నీ పెడుతుంటాం. 10 lakhs స్టడీ అన్నారు కదా, స్టడీ బాగుంది. స్టడీ అంటే ఏముంది, మెటీరియల్స్ అన్ని మిక్సీ పట్టేసి పిల్లలకి కల క్లాస్ ఇచ్చేసామంటే వాళ్ళకి వచ్చేస్తుంది అంతే. మేడం న్యూ అడ్మిషన్ ఒకటి వచ్చింది. ఓ మీ ఫ్యామిలీ మొత్తం ప్రెస్టీజియస్ ఫ్యామిలీ, మీరు ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. పెళ్లి డాక్టర్ చేయాలనుకుంటున్నారు. హోటల్ మేనేజ్మెంట్ చేస్తాను. అయ్యో ఊరికమ్మా నువ్వు హోటల్ మేనేజ్మెంట్ చేసి ఏం చేస్తావని. చక్కగా నువ్వు ఇక్కడ జాయిన్ అయితే నీకు మంచిది, మాకు మంచిది. సరే మేడం చూసుకోండి. హలో హలో చెప్పండి.
కారాగార కోచింగ్ సెంటర్ అండి? కారాగార కోచింగ్ సెంటర్, సీటు గ్యారెంటీ. ఓ అలాగా. మా సిస్టర్ ఒకరు ప్రెగ్నెంట్ ఉమెన్ అండి, తనకి కోచింగ్ ఇస్తారని విన్నానండి ఇక్కడ. అవునండి, ప్రెగ్నెంట్ లేడీస్ కూడా కోచింగ్ ఇస్తాం. ఎందుకంటే రానున్న బేబీకి ఇప్పుడే గ్రహణ శక్తి, శ్రవణ శక్తి, గ్రాఫింగ్ పవర్ పెంచడానికి. వాళ్ళు పుట్టిన తర్వాత ఇప్పుడు నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్ అలా అలవాటు అయిపోతుంటాయి అంటే. అవునా అండి, సరే నేను తప్పకుండా చెప్తానండి. మీ అపార్ట్మెంట్ లో ఎవరైనా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ చిల్డ్రన్స్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి, ఎందుకండి? అంటే వాళ్ళకి ఇప్పుడే ఏబిసిడీలతో పాటు నీట్, ఎంసెట్ కోచింగ్ ఇద్దామని. ఓ అలాగా, సరే తప్పకుండా చెప్తానండి రేపు మీతో. స్టూడెంట్స్ కమ్ ఫర్ స్టడీ అవర్. న్యూ జాయినర్ ఝాన్సీ ఏది? నువ్వు తన పక్కన కూర్చో, తన దగ్గర నుంచి నేర్చుకో. బాట్లీ మేడం వాళ్ళందరూ ఏది? మీరు వచ్చి చూడండి, కరెక్ట్గా చూడండి, చూసుకోండి. నా పేరు ప్రియాంక. ఇక్కడికి నచ్చిందా? నచ్చింది. ఇక్కడ ఎలా ఉంటున్నావు అసలు? నేను అట్లా మొదలుపెట్టి మా పేరెంట్స్ కోసుకొని ఇక్కడ జాయిన్ అయ్యాను. నేను కూడా అలానే వచ్చాను, మా పేరెంట్స్ కోరుకుంటా. నాకు ఇష్టం పర్లేదు, నీకు కూడా అలవాటు అయిపోతుంది. అవునా, అసలు ఎలా ఉంటున్నారు ఇక్కడ? అసలు ఇక్కడ నాకు ఎగ్జామ్ కానీ సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. ఓ అలాగా. నాకు కూడా 2 సార్లు సూసైడ్ చేసుకోవాలని వెళ్ళాను, కానీ వెనకడుగు వేసాను. నాకు ఇప్పుడే అసలు ఉందా? ఏం చేస్తాం మరి ఇప్పుడు? ఇక్కడ ఏం చేస్తున్నారు? డిస్కసింగ్ మేడం. సరే తర్వాత మాట్లాడదాం, చదువుకో. చూసారా, ఇలా కోచింగ్ సెంటర్స్ పేరుతో వాళ్ళకి ఇష్టం లేకపోయినా పేరెంట్స్ ఫోర్స్ వల్ల కోచింగ్ సెంటర్స్ జాయిన్ అయ్యి వాళ్ళ గోల్స్ ని కూడా వదిలేసి కష్టపడి చదువుతున్నారు. వాళ్ళు చాలా ప్రెజర్ కి గురవుతున్నారు. అలాగే లక్షలు ఫీజు కట్టి కష్టపడి ఇష్టం లేకపోయినా కష్టపడి చదువుతున్నారు. కొన్నిసార్లు ఎంత ప్రెజర్ చదువు వల్ల వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళని చూడడానికి వస్తే వాళ్ళని కూడా గుర్తుపట్టలేకపోతున్నారు. అలాగే ఆప్షన్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళ పేరెంట్స్ ని గుర్తుపట్టడానికి. దీని వల్ల చాలా ప్రెజర్ కి గురై వాళ్ళు సూసైడ్ కూడా వెనకాడుతున్నారు, చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. So we are proud to be a government student and proud to be a science student. So
ఎల్లప్పుడూ మీకోసం తపన పడుతూ ఉంటారు. పడుతుంటారా? పడుతుంటారు కదా. మరి అంతటి విజ్ఞానం అందించినటువంటి మన విజ్ఞాన శాస్త్ర అధ్యాపకులు అందరికీ కూడా మనం చిన్న చిరుకానుకగా సత్కరించవలసిన సమయం ఆసనమైంది. సమయం ఆసనమైందా లేదా? కాబట్టి ఆ యొక్క అంకమే ఈరోజు చివరి అంకం. మరి ఆ యొక్క కార్యక్రమంతో ఈరోజు కార్యక్రమం పూర్తి చేసుకుందాం. మరి ముందుగా మరి ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవ ప్రిన్సిపల్ గారికి మరి ఆహ్వానిస్తూ, అలాగే వైస్ ప్రిన్సిపల్ గారికి ఆహ్వానిస్తూ మిగతా నాతోటి ఉపాధ్యాయేతర సిబ్బందికి అందరికీ ఆహ్వానిస్తూ ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనఃపూర్వకంగా కోరుకుంటూ, ముందుగా సైన్స్ శాస్త్ర విభాగ ముఖ్యాధిపతి సైన్స్ హెడ్ మన జువాలజీ సార్ రవికిషోర్ సార్ వేదికను అలంకరించాల్సిందిగా మనఃపూర్వకంగా కోరుకుంటున్నాం. వెల్కమ్ సార్. అలాగే రసాయన బంధాలతో మన బంధాలను కలుపుకుంటున్నటువంటి మన కెమిస్ట్రీ సార్ కూడా వేదికను అలంకరించాల్సిందిగా మరి ఈ సభాముఖంగా మనఃపూర్వకంగా కోరుకుంటున్నాం. అలాగే ప్రతి దీనిలో జీవం ఉండాలి, మొక్కలను కూడా జీవం ఉంటుందని చెప్తూ మన బాట్ల మేడం గారు కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే మన సైన్స్ సార్ దిలీప్ సార్ మన వేదిక అలంకరణ కోరుకుంటున్నాం. అలాగే ఫిజిక్స్ మేడం గారు మరి వేదిక అలంకరించాల్సిందిగా మనఃపూర్వకంగా కోరుకుంటున్నాం. సార్ తమ ఆశీర్వాదంలో కావాల్సిందిగా మనఃపూర్వకంగా కోరుకుంటూ తెలుగు మేడం గారు. మరి ఈనాటి చిన్న చిరుకానుగా సన్మాన కార్యక్రమ సభని ప్రిన్సిపల్ సార్ వైస్ ప్రిన్సిపల్ సార్ ముందుండి నడిపించాల్సిందిగా నడిపించి మిగతా సదస్సులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. సైన్స్ శాస్త్ర అధ్యాపకులందరికీ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు సార్. మరి ఈనాటి మా చిన్న చిరు సన్మానాన్ని గ్రహించాల్సిందిగా సభాముఖంగా సవనీయంగా కోరుకుంటున్నాం. మీరందరూ కూడా తమ ఆశీర్వాదాలు కూర్చోవలసిందిగా మనం చేసుకుంటున్నాం సార్. ఈనాటి కార్యక్రమాల్లో పుష్పాడుగుతో సత్కరించాల్సిందిగా ప్రిన్సిపల్ గారిని మరియు వైస్ ప్రిన్సిపల్ గారిని మిగతా నాతోటి ఉపాధ్యాయేతర సిబ్బందిని కూడా పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. వెంకటేశ్వర
చాలా చక్కని for making the day a grand success. I thank each and everyone who is participated in making different models, and I thank each and everyone for their involvement in making this program a grand success. I thank Principal Sir, Vice Principal Sir, teaching staff, non-teaching staff, and the persons who are behind the stage and who made the program a grand success once again. Thank you all. Thank you once again. And one more thing to announce. Our 10th class students are going to write NTSC examination tomorrow. So this is the time, and also NOMS exam also they are writing. 8th class students are writing NOMS exam and 10th class are writing NTSC exam. This is the time to wish our students all the best. Wish your friends all the best. This is the time all of you wish your friends all the best. Say lovely, all the best.